హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం జీబ్రానిక్స్ వాళ్ళ సౌండ్ బార్ జూక్బార్ 1000ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి దీని ప్రైజింగ్ గురించి ముందే చెప్పేస్తాను. 9999 ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లో నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీళ్ళు దీనిలో డాల్బీ అట్మాస్ ఉంటుందని చెప్పేసి బాక్స్ పైన మెన్షన్ చేశారు. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 150 వాట్స్ ఇది అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా 32 GB యూఎస్బీకి ఇది సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇక డైమెన్షన్స్ అవి ఇవి ప్రొవైడ్ చేశారు. సో 6.85 kS ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ పైన మరి హృతిక్ రోషన్ సిగ్నేచర్ ఉంది, హృతిక్ రోషన్ బొమ్మ ఉంది. మరి ఈయన మూవీస్ చూడాలా లేకపోతే అందరు మూవీస్ చూసినా సేమ్ సౌండ్ వస్తుందనేది అయితే మనం విన్న తర్వాత చెప్దాము. మరి బాక్స్ పైవైపు చూసుకున్నట్టయితే ప్రీమియం గ్లాసీ ఫినిష్ ఉంటుందని చెప్పేసి 13.33 సెంటీమీటర్ సబ్వూఫర్ ఉంటుందని చెప్పేసి మల్టీ కనెక్టివిటీ ఉంటుంది. బ్లూటూత్ 5.3 ఉంటుంది. HDMI EARC పోర్ట్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్ USB AUX ఇవన్నీ అయితే ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేసేసారు. యాక్చువల్లీ ఇదంతా వేరే బాక్స్లో వచ్చింది ప్యాకేజింగ్. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మళ్ళీ ఇది ఉంది. సో మరి దీని సీల్ని బ్రేక్ చేసేసి బాక్స్ లోపల ఏముందో చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి ఈ బాక్స్ని ఓపెన్ చేసేసాను ఆల్మోస్ట్ ఇటు అన్ని వైపుల నుంచి. మరి దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనిలో నుంచి మనం దీన్ని బయట తీస్తే ఇక్కడ సబ్వూఫర్ ఉంది. దాని తర్వాత ఇక్కడ వాల్ మౌంట్ చేసుకోవడానికి అనుకుంటా ఒక స్టాండ్ కింద పడిపోయింది. ఇక్కడ సౌండ్ బార్ ఏమో కింది వైపు ఉంది. ఈ సౌండ్ బార్ని కూడా బయటికి తీద్దాం. అంతే, ఇక ఈ బాక్స్లో ఏం లేదు. సో ఇది దీని ప్యాకేజింగ్ బాగానే ఉంది. మరి దీనిలో నుంచి దీన్ని మనం బయటికి తీద్దాం. మళ్ళీ ఇంకొక కవర్లో ఇది ఉంది. ఈ కవర్లో నుంచి మళ్ళీ బయటికి తీస్తే దీని చుట్టూ ఇంకొక కవర్ ఉంది. సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇలాంటి ప్యాకేజింగ్లో దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది సౌండ్ బార్ అయితే లైట్ వెయిట్గానే ఉంది. మరి ఇక్కడ మనకు డాల్బీ అట్మాస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. బాక్స్ పైన చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, తర్వాత పేర్ చేయడానికి బటన్స్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు మనకు ఏసీ ఇన్తో పాటు సబ్వూఫర్ ఆప్టికల్, తర్వాత లైన్ ఇన్ USB EARC పోర్ట్ లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ మనకు అప్గ్రేడ్ కోసం కూడా ఒక చిన్న పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ స్పీకర్ గ్రిల్స్ కనిపిస్తున్నాయి. గ్లాసీ ఫినిష్ తోటి ఇది కనిపిస్తుంది. మనం దీన్ని ముట్టుకుంటే ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే పడుతున్నాయి. సో మరి ఇది దీని సౌండ్ బార్. దాంతోపాటు దీన్ని వాల్ మౌంట్ చేసుకోవడానికి 2 ఇవి ప్రొవైడ్ చేస్తారు, స్టాండ్ లాంటివి. మరి ఇది దీని యొక్క సబ్వూఫర్. సో ఇది కూడా మొత్తం మంచి ప్యాకేజింగ్లో ప్రొవైడ్ చేసేసారు. ఎక్కడ చూసినా కూడా మనకు మొత్తం కవర్స్లలోనే దీని కేబుల్స్ అవి ఇవి అన్నీ కనిపించేస్తున్నాయి. మరి వీటిని నేను బయటికి తీసేసిన తర్వాత దీని యొక్క బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే డీసెంట్ బిల్డ్ క్వాలిటీ. యాక్చువల్లీ ఒక గేమింగ్ కన్సోల్ ఉంటుంది చూసారా, అలాగైతే కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే జీబ్రానిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. చుట్టూ బిల్డ్ బాగానే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎటువంటి బటన్స్ని ప్రొవైడ్ చేయలేదు. సో మరి దీన్ని మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కవర్లో ఏమేమైంది అనే దాని గురించి మాట్లాడినట్లయితే ఒక రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్, దీనికి సంబంధించిన స్క్రూస్, ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని స్టిక్కర్స్, పవర్ కార్డ్ ఒకటి, ఈ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేసేసారు. సో మరి వీటిని కనెక్ట్ చేసేసి సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో చూసేద్దాం. ఫ్రెండ్స్, టీవీకి కనెక్ట్ చేయడం అయిపోయింది. ఆల్రెడీ చాలాసేపటి నుంచి వాడుతున్నాను. అయితే ఇక్కడ మనకు రిమోట్ ప్రొవైడ్ చేశారు. ఇందులో నుంచి డైరెక్ట్ మనము ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను EARCకి అయితే దీన్ని కనెక్ట్ చేసేసాను. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు డాల్బీ అట్మాస్ అన్నారు అంటే ఓన్లీ మనకు ఈ ఆడియో సిస్టంలోనే ఆ డాల్బీ అట్మాస్ ఉంటే సరిపోదు. ఆ ఆప్షన్ అనేది మనకు టీవీలో ఉండాలి. అంతేకాకుండా మనం ప్లే చేసే సౌండ్లో కూడా ఉండాలి. దాంతోపాటు ఇక్కడ నేను ఎప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు ఇక్కడ వీడియో ప్లే చేసి లేకపోతే ఒక ఆడియో ప్లే చేసి ఆ సౌండ్ని వినిపించవచ్చు. కాకపోతే అక్కడ ప్లే అయ్యేది నా మైక్ రికార్డ్ చేయగలగాలి. దాని తర్వాత నేను మీకు ఇప్పుడు మీరు వినేటప్పుడు మీ దగ్గర కూడా సేమ్ అటువంటి ఆడియో సిస్టమే ఉన్నప్పుడు మాత్రమే నేను ఇక్కడ ప్లే చేసిన సౌండ్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది మీకు అర్థమవుద్ది. సో జనరల్గా ఇక్కడ నేను ప్లే చేసి బాగానే వస్తుంది అని చెప్పడానికి కూడా లేదు. సో అది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుద్ది. సో మొత్తానికి ఇప్పుడు దీని గురించి మాట్లాడినట్టయితే నేను విన్నదాని ప్రకారం 10,000 ప్రైస్ సెగ్మెంట్లో సౌండ్ అనేది లౌడ్గా వస్తుంది. బేస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సబ్వూఫర్ ఇచ్చారు. ఇక మరి మనం 10,000 రూపాయలలో దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా లేదు. ₹1,00,000 వచ్చినట్టు రమ్మంటే అయితే మాత్రం రాదు. 10,000కి తగ్గట్టు బాగానే వస్తుంది, లౌడ్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డాల్బీ అట్మాస్ అని వీళ్ళు చెప్తారు, కానీ మనకి నేను గమనించింది ఏంటి అంటే, మీరు డాల్బీ అట్మాస్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈ 10,000, 15,000, 20,000 పెడితే రాదు. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 1,80,000 అట్లా ఖర్చు చేస్తే మీకు ఈ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా వస్తుంది. డైరెక్ట్ మీరు 10,000 పెట్టేసి ఇక డాల్బీ అట్మాస్ ఉంది కదా అని చెప్పేసి
అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు కుదరదు. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు దూరం దూరం ఉండాల్సి ఉంటుంది. సో ఇంకా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్లస్ మీకు ఈ వర్చువల్ డాల్బీ అట్మాస్ అని కూడా వీళ్ళు అంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు టాప్ 5 స్పీకర్స్ అవి పైకి వెళ్ళి సీలింగ్కి దాకి మనకు వర్చువల్గా డాల్బీ అట్మాస్ క్రియేట్ చేస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాకపోతే నేను రియల్గా డాల్బీ అట్మాస్ తోటి కంపేర్ చేసినప్పుడు మాత్రం మనకు ఈ వర్చువల్ ఏదైతే ఉంటుందో అంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఈ సబ్‌వూఫర్ గురించి మాట్లాడినట్టయితే ఇది వైర్లెస్ది కాదు, డైరెక్ట్ మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ సెగ్మెంట్లో మనం వైర్లెస్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. కాకపోతే మీరు టీవీ తోటి వినే సౌండ్తో పోల్చుకున్నట్టయితే మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. ఇక టీవీలో వాళ్ళు సౌండ్ బార్ ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అన్ని వాట్స్ ఇచ్చాం, ఇన్ని వాట్స్ ఇచ్చాం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక అవన్నీ నామ మాత్రమే. ఇక కంపల్సరీ మనం సౌండ్ బార్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 10,000 లోపు బడ్జెట్లో ఒక సౌండ్ బార్ కావాలి, డీసెంట్ బేస్ రావాలి అనేది మీకు అనుకున్నప్పుడు, మంచి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉండాలి అని అనుకున్నప్పుడు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీనిలో మనకు యూఎస్బీ కనెక్ట్ చేసుకోవడానికి, దాని తర్వాత హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోవడానికి అన్ని రకాల దాదాపు పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. కాబట్టి 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం డీసెంట్ సౌండ్ బార్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ జిబ్రానిక్స్కి సంబంధించిన సౌండ్ బార్ ఎలా అనిపించింది కింద కామెంట్లో. అంటే యాక్చువల్లీ ఒక్కొక్క సౌండ్ బార్ యొక్క సిగ్నేచర్ అనేది వేరువేరులాగా ఉంటూ ఉంటుంది. కొన్నిట్లలో మనకు బేస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది, కొన్నిట్లలో వోకల్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి, కొన్నిట్లలో ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ దీనిలో మనకు వోకల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.